హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఇష్టం లేని న్యాయం అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రామయ్య భార్య గంగమ్మ చాలా పెద్ద గయ్యాళి అన్నమాట. తనకి భగవంతుడు ఎంత ఇచ్చాడు కదా అని ఎంతో అహంకారంతో ఎప్పుడూ మిడిసిపడుతూ ఉండేది. ఒకనాడు రామయ్య తన భార్య గంగమ్మ పొరుగురులో బంధువుల ఇంట అక్కర అయితే వెళ్ళి తిరిగి కాలినడకన వస్తున్నారు. మెల్లగా మసక చీకటి కూడా పడుతుంది. గ్రామం కూడా అక్కడికి చాలా దూరంలో ఉంది. వారు వెళ్ళే దారిలో వారికి మామిడి చెట్టు ఒకటి ఎదురైంది. ఆ చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి. వాటిలో కొన్ని పండినవి కాగా కొన్ని పచ్చివి కూడా కనిపించాయి. ఇది చూసి గంగమ్మ, ఇదిగో ఓయ్, కాస్త మామిడి చెట్టెక్కి మంచి పళ్ళు చూసి నాకు కోసి పెట్టచ్చు కదా, నాకు చాలా ఆకలిగా ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మామిడి పండు రుచి ఎలా ఉందో అసలు నేను చూడనే లేదు. నువ్వు నా కోసం ఈ పని చెయ్యాల్సిందే, లేకపోతే నేను ఇక్కడి నుంచి అసలు కదిలేదే లేదు అని గయ్యాళి గంగమ్మ ఎంతగానో పట్టుపట్టుకొని కూర్చుంది. అందుకు రామయ్య, ఇప్పటికే పొద్దుపోయింది, పైకి ఎక్కితే పైన పాములు గట్రా ఏమైనా ఉండవచ్చు. ఇప్పుడు ఎక్కి కాయలు కోయడం అనేది మన ప్రాణానికే ప్రమాదం సంభవిస్తుంది. నీకు కావాలంటే నేను రేపు నీకు ఒక బుట్టెడు మామిడి పళ్ళు తెప్పించి ఇస్తాను. దయచేసి ఇప్పుడు ఇక్కడ ఆగవద్దు, మనం మన గ్రామానికి తిరిగి వెళ్ళిపోదాం అని అన్నాడు రామయ్య. దానికి గంగమ్మ అసలు ఏమాత్రం ఒప్పుకోలేదు. నాకు ఇప్పుడు మామిడికాయలు ఖచ్చితంగా కావాల్సిందే. చెట్టెక్కి రెండు పళ్ళు కోస్తే పోయేదానికి రేపు బుట్టెడు తెస్తాడట అని రామయ్యని సాధించింది గంగమ్మ. దీంతో రామయ్యకి పట్టరానంత కోపం వచ్చింది. కానీ భార్య నోటికి ఎంతగానో భయపడ్డాడు. చివరికి గత్యంతరం లేక రామయ్య చెట్టు ఎక్కడానికే సిద్ధపడ్డాడు. ఆయన అలా చెట్టు కిందకి వెళ్ళాడో లేదో అంతే, వెంటనే చెట్టు కొమ్మ నుంచి మరెవరో మరెవరో రామయ్య మీద పడ్డాడు. దీంతో రామయ్య కింద పడిపోయాడు. రామయ్య కాలు పట్టుకుపోయింది. అయ్యో అయ్యో అయ్యో, నీకెంత పొగర్రా! కావాలని నా మొగుడి మీద విరుచుకుపడ్డావు కదా, ఆయన చంపాలని చూసావా? ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఆయన చంపాలనుకున్నావు అని కింద పడిన కొత్త మనిషిని ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది గంగమ్మ. ఆ మనిషి కంగారుగా లేచాడు. రామయ్యను లేవదీస్తూ, అమ్మా తల్లి, నేను మీ ఆయన్ని చంపాలనో ఆయన మీద పగబట్టో ఆయన మీద దూకలేదమ్మా. కేవలం చెట్టు మీద కాయలు కోసుకుంటూ కాలు జారి కింద పడ్డానంతే. దీనికి మళ్ళీ నువ్వు హత్యా ప్రయత్నం దాకా వెళ్ళకు. దయచేసి నన్ను వదిలే. దీనికి ఆ దేవుడే సాక్షి అంటూ ఎంతగానో ప్రాధేయపడ్డాడు. కానీ గయ్యాళి గంగమ్మ అతను చెప్పిన మాటలు ఒక్కటి కూడా తన చెవిన వేసుకోలేదు. గుడ్లెర్ర చేసి చేతులు ఊపుతూ అతన్ని దుర్భాషలు ఆడుతూనే ఉంది. మా ఊళ్ళో చెప్పి నిన్ను ఏం చేయిస్తానో చూడు. ఈరోజు నువ్వు మా చేతిలో అయిపోయావు. నీ ప్రాణం తీయకుండా మా ఊళ్ళో వాళ్ళు నిన్ను వదిలేదే లేదు. ఈరోజు నీ అంతు చూస్తాను. నీ అబద్ధాలు గంగమ్మ దగ్గరేనా? అసలు గంగమ్మ అంటే ఎవరో తెలుసా నీకు? ఒక్కసారి మా ఊళ్ళోకి వచ్చి అడుగు, నాకున్న పేరేంటో నీకు చెప్తారు అని అతన్ని తిట్టడం ప్రారంభించింది. రామయ్య, గంగమ్మ ఇద్దరూ కలిసి ఎలాగో తిప్పలు పడుతూ వారి ఊరికి చేరుకున్నారు. వెంటనే గంగమ్మ ఊరి న్యాయాధికారి దగ్గరకు పరుగు తీసింది. అలా ఒక వ్యక్తి తన భర్త మీద పడి హత్యా ప్రయత్నం చేశాడని ఆ గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. అందుకు ఆ గ్రామాధికారి, మీరు నాకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎటువంటి ప్రయోజనం లేదు. ఇదే ఊళ్ళో ఒక న్యాయాధికారి ఉన్నాడు. ఆ న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయమని సూచించాడు. అప్పుడు రామయ్య, ఎందుకు ఊరుకోవే, అయిపోయిందేదో అయిపోయింది కదా, నాకేమీ కాలేదు కదా, అతను ఏమీ కావాలని చెట్టు మీద నుంచి కింద పడలేదు, అనుకోకుండా చీకట్లో కాలు జారి పడ్డాడు, నాకేం కాలేదు కదా, ఎందుకు వదిలేసి అతన్ని అని చెప్పి ఎంతో ప్రాధేయపడి చూశాడు.
కానీ ఆమె అసలు తన భర్త చెప్పిన మాట వినిపించుకోలేదు. ఇదిగో అయ్యా, నువ్వు ఎప్పుడూ ఇంతే. ఊళ్ళో వాళ్ళంతా నీ మీద పడి నీ సొమ్మంతా దోచుకుని తిన్నా సరే నువ్విలా చూస్తూనే ఊరుకుంటావు అని గయ్యాళి గంగమ్మ తిరిగి రామయ్య మీదనే రంకెలేయడం మొదలుపెట్టింది. అలా రామయ్య, గంగమ్మ ఇద్దరు న్యాయాధికారి దగ్గరకు చేరుకున్నారు. న్యాయాధికారి వీరిద్దరూ చెప్పిందంతా విన్నాడు. వెంటనే రామయ్య మీద పడిన వ్యక్తి ఎవరో వాకబు చేయమని ఆ ఊరిలో ఉన్న రక్షక భటులను ఆజ్ఞాపించాడు. వారు ఈ విషయం గురించి వాకబు చేయగా అతని పేరు బసవయ్య అని తెలిసింది. అందరూ చెప్పినది ఆ బసవయ్యని కూడా న్యాయాధికారి న్యాయస్థానానికి పిలిపించాడు. అసలు ఏం జరిగిందో చెప్పమని బసవయ్యను కోరాడు. బసవయ్య కూడా అక్కడ జరిగినట్టు పూసగుచ్చినట్లుగా చెప్పాడు. అందరు చెప్పింది విన్న మీదట న్యాయాధికారి కూడా బసవయ్య కావాలని ఈ పని చేయలేదని, ఇది అనుకోకుండా పొరపాటున జరిగిన తప్పిదం అని నమ్మాడు. ఈసారికి బసవయ్యను క్షమించిపోనిమ్మని రామయ్యకు, గంగమ్మకు హితవు చెప్పాడు. రామయ్య దీనికి అంగీకరించాడు కానీ గంగమ్మ మాత్రం అసలు ఊరుకోలేదు. ఇదేనా మీరు చెప్పే న్యాయం? ఈ దుర్మార్గుడు మామిడి చెట్టులో దాక్కుని మా ఆయన చెట్టు కిందకి రావడం చూసి ఆయన్ని హతమార్చాలనే దురుద్దేశంతోనే ఆయన మీదకు దూకాడు. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను ఇంకో చోటికి వెళ్ళి న్యాయాన్ని రాబట్టుకుంటాను అని బెదిరించింది గంగమ్మ. సరే, అయితే నీకు కావలసిన న్యాయం నేనే చేస్తాను. ఇప్పుడు ఆ మామిడి చెట్టు నువ్వే ఎక్కేసేయ్. నేను ఆ బసవయ్యని ఆ చెట్టు కిందకి వచ్చేలా చేస్తాను. బసవయ్య చెట్టు కిందకి రాగానే నువ్వు సూటిగా అతని మీద దూకు అని న్యాయాధికారి గంగమ్మకు చెప్పాడు. ఏంటి, నేను చెట్టెక్కాలా? ఒకవేళ ఆ మనిషి మీద పడబోయి నేను కింద పడితే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ మనిషి మీదనే పడితే మాత్రం నాకు మాత్రం దెబ్బ తగలకుండా ఉంటుందా? ఒకవేళ నేను చచ్చిపోతే నా భర్త ఒంటరివాడైపోతాడు కదా అని గంగమ్మ వెలవెలబోతూ ఆగ్రహంతో అడిగింది. ఈ అనుమానాలన్నీ నీకు మాత్రమే కాదు కదా, ఆ బసవయ్యకు కూడా ఉంటాయి కదా. అంత రాత్రివేళ చెట్టెక్కి కూర్చొని నీ భర్త చెట్టు కిందకు రాగానే అతని మీద దూకవలసిన అవసరం అతనికేముంటుంది? ఇతనికి హాని చేయాలని అతనికి ఉంటే అతనికి హాని జరిగే అవకాశం ఉందని కూడా అతనికి ఆలోచన వచ్చి ఉంటుంది కదా. మరి ఆ బసవయ్య చెప్పిన మాట నమ్మడానికి నీకెందుకంత బాధ అని తిరిగి గంగమ్మని ప్రశ్నించాడు న్యాయాధికారి. అప్పుడు గంగమ్మ ఆలోచించడం ప్రారంభించింది. వెంటనే బుద్ధి తెచ్చుకొని తిరిగి చూడకుండా భర్తతో సహా తిరిగి ఇంటికి పోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.